మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఈ యొక్క మాసంలో 23వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున ఈ రాశి వారి జాతకులకు 12 ఏళ్ల శత్రువు దొరికేశాడు. తులారాశి వారి జాతకులు ఇద్దరు ఆడవారు, ఒక మగవాడు మీ వెంట పడుతున్నారు. వారు ఎవరో తెలుసుకోవాలి అన్న వారి రీత్యా మీకు ఎటువంటి కష్టాలు రాబోతున్నాయో, ఆ కష్టాల నుండి తప్పించుకోవాలంటే చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో, పాటించవలసిన పరిహారాలు ఏమిటో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి జాతకులు ఎదుటి వారి యొక్క కష్టం చూసి చలించిపోతారు. ఎన్నో రకాలైనటువంటి మానవత్వ సద్గుణాలు ఉన్నాయి ఈ రాశి వారికి. హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారిని కష్టపెట్టే తత్వం కాదు. వీరిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కానీ, వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కానీ, వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ప్రతి మనిషి జీవితంలో శత్రువు అనే వ్యక్తి ఒక్కరు కూడా ఉండకుండా ఎవ్వరు ఉండరని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే మన జీవితంలో మన కీడు కోరుకునే వ్యక్తి కనీసం ఒక్కరైనా ఉంటారు. అటువంటి శత్రువు వీరి జీవితంలో ఉన్నారు. 12 సంవత్సరాలుగా వీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. వీరి ఎదుగుదలకు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తున్నారు. మీపైన అనేక రకాల కుట్రలు అయితే చేస్తున్నారు. చాలా రోజులుగా మిమ్మల్ని సమస్యలకు గురి చేస్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. కేవలం అనుమానం మాత్రమే ఇదివరకు ఉండేది. కానీ ఈ సమయంలో ఖచ్చితంగా దాని గురించి పూర్తి అవగాహన రాబోతూ ఉన్నది. ఈ యొక్క శత్రువు ఎవరో కాదండి, 12 సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తూ అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ యొక్క శత్రువు ఎవరో మీరు తెలుసుకోబోతున్నారు. మీ సన్నిహితుల్లో లేకపోతే బంధువుల్లో, ఇరుగు పొరుగుల్లో కానీ, పని చేసే చోట కానీ అటువంటి వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో ఇది వరకు కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక ముందు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. కానీ భగవంతుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు. మీ జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది. ఎవరు వారు మీ కీడును కోరుకుంటున్న వారు అనే విషయం మీకు అర్థమవుతుంది. నవంబర్ మాసంలో 23వ తేదీన మీకు మీ యొక్క జీవితంలో ఊహించని అటువంటి సంఘటన జరిగే అవకాశం కనిపిస్తుంది. మీ జీవితంలో జరిగే ఆ పెద్ద సంఘటన మీకు కనువిప్పు కలగ చేస్తుంది. జీవితంలో కొన్ని ఊహించని ఘటనలు కూడా ఈ రోజున జరగబోతున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పనిని పూర్తి చేయడంలో ఆ భగవంతుడి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి. అద్భుత సంఘటన మీ జీవితంలో జరగబోతుంది. మీరు ఏదైనా పని మొదలు పెట్టి దాన్ని పూర్తి చేయలేక మధ్యలో ఆపేసినట్లయితే గనక ఆ పని పూర్తి చేయడంలో సక్సెస్ పొందుకుంటారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో విజయాల కోసం ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నవంబర్ మాసం 23వ తేదీన వినే అవకాశం కనిపిస్తుంది. కానీ మీ యొక్క జాతకం ప్రకారం ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారు బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, పని చేసే చోట కానీ ఇలా ఏదో ఒక రకంగా వారితో మీకు పరిచయం అనేది ఉన్నది. కానీ వారు అంటే ఇద్దరు ఆడవారు, ఒక మగ మనిషి మాత్రం ఒకరికొకరు పరిచయం ఉన్నవారై ఉండొచ్చు, లేదా పరిచయం లేని వ్యక్తులు కూడా ఉండొచ్చు. కానీ వారు మాత్రం ఎప్పుడు
ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నారు. మీరు ఏదైనా పొరపాటు చేస్తూ ఉంటే గనక దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. వారి వల్ల మీకు మేలు జరుగుతుంది తప్ప కీడు జరగదు అనేది. కాబట్టి మీరు వారితో స్నేహపూర్వకంగా మెదలాలి. వారిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించొద్దు. కొంతమంది జీవితాల్లో చూస్తే గనక ఎప్పుడు కొంతమంది వెన్నంటి ఉంటారో, సపోర్టివ్ గా ఉంటారో ఆ వ్యక్తులు కొంతమంది ఉంటారో వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభాలు ఎదుర్కొనే అవకాశాలుంటాయి. చాలా కాలంగా పొందుకోలేని లాభాలు కూడా ఈ సమయంలో పొందుకోవడానికి వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. మంచి గైడెన్స్ ఇస్తారు. ఈ సమయంలో ఈ అవకాశాలు అత్యధికము అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తులారాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లడానికి కలలు కంటున్న వారికి కూడా మీ జీవితంలో అద్భుత అవకాశాలు అయితే అందిపుచ్చుకోబోతున్నారని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఈ రాశి జాతకులు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అద్భుత ఫలితాలు అయితే చూడబోతున్నారు. చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చి మ్యారేజ్ సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీరు ఖచ్చితంగా ఊహించని కొన్ని ఘటనలు కూడా ఈ రోజున జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలు పొందుకోగలుగుతారు. మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి అద్భుత ఫలితాలు చూడడానికి ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. శివ భగవానుని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటే గనక మీరు చక్రం తిప్పుతారని చెప్పడంలో సందేహం వలదు. ప్రతి సమస్య నుంచి విముక్తి వస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. స్తోమతకు తగ్గట్లుగా మీరు చేసే దాన ధర్మాలు భగవంతుని ఆశీస్సులు మీకు కలగ చేస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.